తల్లులు నాకైతున్నారు ఆటల్లో కలిసినా కానీ ఒక వెళ్ళ ఒక మాట అన్నగారికి మాట నీ ఒక చిన్న బోధు రామయ్య ఆ తల్లి రేణుకమ్మ దేవి ఎల్లమ్మ కొడుకు భోజనాన్ని నిలబెట్టింది బెల్లాన్ని కంచెలు చేసిన గజ్జలు అటువంటి అమ్మవారు పంచపచ్చమన్నారు కొడుకు రాముడికి ఎండ నిలబెట్టిందో దైవమా కుమారా పరశురామ అమ్మా రేణుక లాభంగా పోయి నువ్వు క్షేమంగా వాయిదాల నాయనా భగవాని వసం కింది కావాలి మీ ధర్మవసం ఈదుకుండాల కొడుకో ఆటల్లో విజయం సాధించాల నాయన కొడుక అమ్మవారు పుట్టలు పుట్టింది భూలోకమాత జలములు పుట్టింది జలవీర సుందరి పత్తుభూషములు ఉంట పరమజ్యోతి రేణుక ఎల్లమ్మ దేవి భూమికి అఖిలాండ కోడి బ్రహ్మల్ల నాయకురాలు రేణుక కుమారా చల్లంగ మరిదల్లు ఆటల్లో విజయం సాధించి గెలుపుకుంది కుమారా పరశురామ నీకేమన్నా తగదప్ప ఆపతొచ్చినట్టుకుంటే కుమార పరశురామని తలిసిన చోట ములకై జలమించి నేను ఆపద నేను వాదుకుంటా రామయ్య రాదు వచ్చినట్టుకుంటే అమ్మ రేణుకాయలమ్మ ఎక్కున్న మరి ఒకసారి అది తలిసిన చోట ములకై జలమించి నేను ఆపద నేను వాదుకుంటానన్నది రాముడు కోదండ రాముడు భార్గవి రాముడు పరశురామయ్య కన్న తల్లి ఎప్పుడు అటువంటి దీవనార్థి పెట్టిందమ్మా భార్గవి రాముడు అలనాడు కనుకనే కన్న తల్లి కాళ్ళు మొక్కిండు భార్గవి రామయ్య ముప్పందులు గంట కొట్టిన చేతబట్టుడు భార్గవి రాముడే ఆ పరశురాముడి కనుకనే విజ్ఞానముల కోట లోపల ఎట్లా తెలవాలి అమ్ముడా చుంపాలి కల్లా చంపనేశుడా అలనాడు మా అన్న రాముడు అటువంటి మీతోటి ఆటలకు వస్తుందని చెప్పి రమ్మినటువంటి తమ్ముని తోలిండు ఆ భార్గవి రాముడు అటువంటి చెప్పినప్పుడే చంపనేశుడు వెళ్ళిపోయినటువంటి పంచవాళ్ళకి చెప్పినప్పుడు పంచవాళ్ళ కథ అట్లా ఉండగా రాముడే రాముడు కోదండ రాముడే పరశురాముడు నల్ల నల్లని వాడు నామాల గల్లవాడు అటువంటి ఏక విష్ణువరాలు పుట్టినవాడు ఆలేడు రామయ్య ఏడుకోగా దగ్గర రాముడు వస్తా ఉన్నాడా
భార్య లోపల పుట్టింది కాపు వారి తొట్టి లోపల అంబోతు కోల్లాగా రాముడు పుట్టిన గడి లోపల పుట్టినప్పుడు రాముడి కనుకనే యుద్ధానికి పోచుండగా రాముడి గడ్డ వస్తా ఉన్నాయి రాముడికి ఊరికి వస్తా ఉన్నామ్మా రామ రామ కూడా వచ్చినప్పుడు రాముడి కనుకనేవి 5 ఏళ్ళ మోపినాడు ఆ రాముడు ఎంబడి వస్తుంది కాపు వాళ్ళు ఎంత పిలిచినా వస్తలేదు ఏమయ్యా ఓ ఆవుల హమ్మోతు కోటను తీసుకొని పోతున్నావు ఎవరు నీవు నా కోటని ఎంబడి వస్తున్నది ఎందుకు అని నేను ఎల్లమ్మ కొడుకల పరిసర రాముడు అటువంటి ఆటలాడు నీకు పోతున్నానయ్యా ఆటలానికి పోతున్నావా అవును మరి నా ఆవు నా హమ్మోతు కొడుకు ఏమో పెట్టినట్టుంది నీ ఎంబడి వస్తున్నది నేను సాధి పెద్ద చేసింది నా మాట వినాలి కానీ నీ మాట ఎట్లుంటది ఏదో పిలువమని అనుకో అంటే నన్ను గొడవ వస్తున్నది నీ ఎంబడి వస్తున్నది అవును దానికి ఎంతో ఖరీదు కట్టి అంటే తీసుకొని పోయి నీ మాట ఇంటట్టుంది నా మాట వినట్లేదు సరే మంచిదన్నాడు భార్గవి రాముడు కాపు వాళ్ళ కనుక చేతి లోపల పెట్టిన భార్గవి రాముడమ్మ ఆడికెళ్ళి కొంత దూరం పోయినప్పుడు అటువంటి కొల్లకున్న వాళ్ళ యొక్క సవలక్ష మంద లోపల పుట్టింది అది రేణుకా పొడేలు ఎట్లా వస్తా ఉన్నదమ్మా రాముడి కనుకనేమి ఎప్పుడు అడ్డం వచ్చిందో అడ్డములకు వచ్చి అటువంటి రాముడి ముంగట నిలబడ్డది ఆ రాముడి కనుకనేమి అస్తము తీసి అటువంటి గొర్రె పొడేలు ఎప్పుడు నిత్యంగా మోపిండు ఆ రాముడి దగ్గర నిలబడి ఉన్నటువంటి గొల్లకున్న వాళ్ళు వచ్చిండ్రు ఎవరైనా నా గొడవలు పట్టుకపోతున్నావు ఇది ఎక్కడి ధర్మము అయ్యా నీ గొడవపోతే నేను గుంజుకపోతలేను పట్టుకపోతలేను కానీ నేను పోతుంటే నాకు అడ్డం వచ్చినది ఎవరో కాదు ఎల్లమ్మ కొడుకున్న పరిసర రాముడు నల్ల అని రాముడు నా పేరు భార్గవి రాముడు అంటాడు పరిసరావునువా అవును అయితే గొర్రెపొడలు పట్టుకపోతున్నావు అది నా యొక్క భార్య కరణం పట్టించిన గొర్రె పిల్ల నీ ఎంబడి వస్తున్న దాని చెప్పి గొర్రెపొడలు పట్టబోతే మరి అటువంటి కాసి కష్టపడ్డోడు మాట వింటలేదు రామే ఇది నీ మాట ఇంటట్టుంది ఈ గొర్రెపొడల మాట నా మాట ఇంటలేదు అవును నేను గొంగడ వరుస్తున్నా గొంగడ వరిసి గొంగట రాయి పెడుతున్నా ఇక నువ్వు కళ్ళు వన్న పశనేమో నాది కిల్లు వన్న పశ నీది ఆ రాముడి కనుక నువ్వు అదే ప్రకారంగా అందుకని అన్నారు ఏపకాయ ఎంత మంచి గొల్ల కుర్మానికైనా ఏపకాయ అని తెలిసి ఉంటదట అది పోదు అది పోదు అది పోదు అయితే మరి ఆనాడు కూడా ఈ గొల్లాయన ఏం చేసిండు రాముడి దగ్గర గొంగడు వరిసిండు రాయి పెట్టిండు రాయి మీద వేసిన పైస కళ్ళు మన పైస నాది కళ్ళు మన పైసనేమో నీది అని చెప్పిన గొంగడు వరిసిండు నీకు గొంగడ రాయిగా వరాలు ముచ్చాలి ఎల్లం మిచ్చిరి ఆ ఎండి బంగారములు ఆ విధంగా దాని మీద కొట్టినప్పుడు సరిపోయిన నాకు 5 వరాలు ఇచ్చినవు ఇక వెళ్ళిపోయి గొర్రెపొడలు తీసుకొని వెళ్ళిపోయిగా సరే మంచిదన్నాడు భార్గవి రాముడు మరి కొంత దూరం అయినప్పుడు అటువంటి ఆకాశం అందు ఉన్నది కండవేరు పక్షున్నది ఆ ఆకాశం అందు తిరుగుతున్నటువంటి సెలవడేగనమ్మా రెప్పలు కొట్టుకుంటూ అటువంటి కనుక సెలవడేగ వచ్చినాది రాముని భుజ మీద నింది ఆ సెలవడేగ నిలబెట్టిన భార్గవి రాముడు ఎక్కడ పోతా ఉండడా నువ్వు కరువైతావు నా పిల్లకి నీ కరువైతావు అనుకోని సొప్ప పిల్ల కుర్చీ తయారు చేసి వాళ్ళు
ఆ సొప్ప బెల్ల దెబ్బ మీద నేను బంగారు చల్లవలసినారే తమ్మి. అరే ఈ సొప్ప బెల్లతో అటువంటి కుర్చీ ఎందుకు తయారు చేసి మీరు? అరే మాటకుండా తీసినాము. ఎందుకు? ఎందుకంటే రాముడు వస్తాడు. ఆడు ఎల్లమ్మ కొడుకు నిలబడిసే రాముడు. ఆడు ఎటువంటి వాడు మనకు తెలియదు కానీ పేరు బాగా వెళుతున్నది. ఒకరి ఓడి చేయాలంటే ఉత్తోడా గట్టోడా అని తెలివి మనకు చేయాలంటే చైలతో కొట్టలేము, అటువంటి దెబ్బ కొట్టలేము. రాముడి యొక్క తెలివితేట మనం చూడాలి. ఆ రాముడు వచ్చేసరికల్లా మనిషి అంతటువంటి నిలుగుంతది ఇవ్వాలి. ఆ నిలుగుంత తీసి చొప్ప బెల్లతో కుర్చీ తయారు చేసి ఆ గుంతలో అరే గుంతలు ఏమేమి వేయాలా? అరే నేను అన్నేసిందా భయ్. అరే నువ్వేమేసినవురా? ఏమేసినవురా? నేనేసినా రే. ఏంద్రా? నా అత్తగారి వ్యక్తి నా సులికత్తి వేసినా. సులికత్తి కాదురా, సూర్కత్తి. సూర్కత్తి సూర్కత్తి పెట్టినా. అరే నీ కూడా వేసిండ్రా. నువ్వేమేసినవురా? నా పిల్ల ముక్కుపోవు. ముక్కుపోవు ఏం చేస్తావురా? అరే రాముడు పడతాడు కదా. రాముడు పడంగానే రాముడు పుచ్చుకొని పోతుంది, రాముడు పానం పోతుంది. రాముతుంది. అరే నువ్వేం వేసినవురా? రాముడు వచ్చే వరకు బంధు వాళ్ళు తయారు చేసినప్పుడే రాముడు వచ్చే వరకు మనం ఏం చేయాలరా? ఇంగ్లీష్ రకాలుగా కుక్కలు ఎంత కొట్టారా మనం అట్లా కొట్టాలి. నేనే కూర్చుంటే నేనే కూర్చుంటాను. రాముడు పొత్తుల సత్తోడు వస్తాడు, దీని మీద కూర్చుంటాడు. కొడి కూస్తాది పీడ వస్తాది, కొడి కూస్తాది పీడ వస్తాది. రాముడి పానం పోతుంది, పీడ వస్తుంది. అవును అంత బాగానే ఉన్నాయి. కుర్చీ వేసినాము, మరి పొక్కలు ఉన్నాము, గుంతల మొత్తం కత్తులు పెట్టాము, వర్షము రామునికి ఏర్పడకుండా సన్న ఉష్క వర్షము. ఇప్పుడు కుర్చీలో పెట్టినాము. రాముడు అక్కడికి వచ్చినప్పుడు మొదలు పెట్టాలి. మొదలు పెడితే నీ మీద నీరు, నా మీద నువ్వు కూర్చుంటా, నేను కూర్చుంటా, నేను మనలో కలవడాలి. కలబడితే రాముడు వస్తాడు, అందరి పొత్తులో మీరు ఎవరు కూర్చొని బావాలా నేను వచ్చి కూర్చుంటా పొత్తులు వస్తుంటాడు, కూర్చుంటాడు, ఆడిలో వాడతాడు. వాళ్ళు నచ్చింది అనుకో మనకి నిమ్మలం అయితే ఆడతోటి పని లేదు, పాటతోటి పని లేదు. మనము లంజోలం గారా? లంజోలం కాదా, బల్జోకులం రా మనది. మనం బల్జోలం రా. మనం కుక్క తెమ్ముడు పిల్లలు కాదురా, ముండ కొడుక ఒక్క తల్లి పిల్లలవరా. మనం ఒక్క తల్లి పిల్లలు వేరా? అవునా? ఎవరైనా చూసి బరాబర్ అంటారు. ఇద్దరు ఒక్క తిరుగున్నాం. అరే మనము చిన్న మధ్య కొడుకున్నాం. పిల్లలవరా, చిన్న పెద్ద పిల్లలం మనము. అవును అంటారా? అరే అరే ఇప్పుడు మనం సిద్ధం ఉన్నాం గారిడా ఉన్నాం. అదే చిన్న రాముడు వస్తున్నా చూడరా. రాముడు రామయ్య ఎల్లమ్మ కొడుకు ఎలబడ్డ రాముడు, నన్నని వాడు నామాల అన్నవాడు భార్గవి రాముడు. కాలముల కోటకమ్మ రామయ్య, రామయ్య పక్కన వచ్చోడు పానాలకు తోడు పుట్టుగడ్డ పోడు పూర్వ అనే యోగి రామయ్య వస్తుండగా అన్నదమ్ములు ఎలిసండి మనిషి రాజులు కుర్చికాడ ఏ తీరు కొట్లాడుతున్నారు. పోయినసారి నువ్వు కూర్చున్నావు. అవును ఈసారి నా మంత్రా పెద్దరించాల్సిందే రాబాయ్. నేను పెద్దలు అందరికంటే పెద్దోన్నా. నేను నేను కూర్చుంటారా? అందరికన్నా చిన్నోని. మొన్న అయిపోయింది 7 ఏళ్ల నుంచి చూడంగా మొన్న అయిపోయింది నాది. మొన్న అయిపోయిందిగా, ఈసారి అరే నేను పెద్ద
ఎంగిలిస్తే అక్కడ కుక్కలు గిట్ట కొట్లాడతాయి వచ్చేమో బాగలారా ఏమిటయ్యా మీరు ఎందుకు కొట్లాడుతున్నారు ఇక్కడ? కాదయ్యా మేము 7 అన్నదమ్ములము. మేము 7 మంచుకో సంవత్సరం రాజ్యం వెళ్తున్నాము. నిన్న తినేసిన కుక్క ఇస్తరాకుల కాడ కుక్కలకి ఇట్లా కొట్టాన్ని. ఏం ఆపద వచ్చింది? ఎందుకు కొట్లాడుతున్నారు? మర్చిపోగలం కూర్చుంటాం కాబట్టి ఇప్పుడు పెద్ద 7 సార్లు అయిపోయింది. ఇప్పుడు నేనే కూర్చుంటామని కొట్లాడుతున్నావు అయ్యా. నువ్వు కోడల్దాని కొడుకు కాదు, పొత్తుల సద్దోలు వచ్చినావు. రామయ్య పొత్తుల సద్దోలు వచ్చినావు. 3 గజల రాజసింహాసనం వెళ్ళి పంచాయతీ చెప్పమంటారా? రాముడి గడగనే అటువంటి గారముల్ల కోటకు జనం వచ్చినప్పుడు పంచవాళ్ళు ఏమంటున్నారు? రాముని ఏమో తెలియదు తమను చెప్పి 7 పంచవాళ్ళు రాముని కూర్చుంటే పెడుతున్నారు. అప్పుడు రాముని ఎవరు వేడుకుంటూ ఉన్నాడమ్మా? ఎక్కడున్నావమ్మా పంచదేవత ఎల్లమ్మా? అటువంటి రేణుకా ఎల్లమ్మని ఆది చేసిన భార్గవి రాముడు. ఎల్లమ్మ ఏమంటదమ్మా? ఆదిశక్తి జగజ్జనని కాత్యాయని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ. రామ పరశురామ అటువంటి వెనకలేవి పాలి వాళ్ళు పగవాళ్ళు వాళ్ళు ఉండరు. ఇయాలని ప్రాణమని ఇయాలని చెప్పి ఎంత మాయలాడుతున్నారు పంచవాళ్ళు. పిడికనంత యాపాకు పిడికనంత బండారు బట్టి పంపించి అమ్మవారు గాలి లోపల వదిలిపెట్టి పంచవాళ్ళు పెట్టిన సొప్ప పిల్ల కుర్చీ అది బంగారు కుర్చీ. మనము బెండు తట్టింది చిన్నగా మందలించుకుంటూ ఊపుదాం. ఊపితే ఆ మీటింగ్ అందుతుంది. రాముడు పోతాడు, మనం మందలిద్దామని 7 మందులు బాగున్నావా రామయ్య? నువ్వు అన్నదే ఇంకెవరు? అరే ఎంత మోసకారులయ్యా ఆయన నాడు రాముని ప్రాణం ఇకనన్నా పోతదా ఉంటాడా? పోతలని చెప్పి రాముని కలిమాయ చేస్తున్నారు. నా పిచ్చలు ఓ రామయ్యో. బావలారా మీరు 7 మంది పట్టుబడి 7 గజలు మీరు రాజసింహాసనం వేలినా ఈ రాజభవన కొద్దు, ఈ సింహాసన కొద్దు, ఈ కుర్చీ కొద్దు బావా. మీతో ఆటలు ఆడతా బావో బావలారా.
స్వామి. ఓ రామయ్య, ఏందయ్యా కదేమో పందుకున్నట్టు పట్టుకోవచ్చు. ఎక్కడయ్యా ఇది? ఏంటిది ఈ పందుకున్నది ఈ పందుకుంది ఎక్కడయ్యా? ఈడ కాదు, ఈ గొర్రె పొడలు ఎడ తెచ్చినా ఇప్పుడు ఏడొచ్చినావు? మార్కెట్ పెళ్ళి తెచ్చినది. అంతేనా? ఇది గొర్రె పొడలు, రేణుకా పొడలు అంటే జమ్ముతో పొడలు. ఇంకో చుమ్ముతో పడాలా? అది ఏం చేస్తుంది? అది విశాఖ, అది మొత్తం కొమ్మలు కొమ్మలు అది ఏం చేస్తుంది? కొమ్మలు ఇది కొమ్మలు అంటే అంతేనా? ఓ రామయ్య, ఇదేందయ్యా ఇదేమో? ఏది ఇది యా, అదేందయ్యా? అది పోయాగా ఓ జాగారా? అది కర్ర నిన్నమన్న దమ్ము తిని పడేది. అంతేనా? నిన్న మధ్యాహ్నం దమ్ము తిన్నది. కర్రేది ఇది దమ్ము తిని పడేది. మన మెత్తగాలు పడ్డది. ఇది జర మెత్తగాలు పడ్డది. ఓ రామయ్య, మొన్న దాకా అనంతరన్న బుర్రలు వేసుకుంటది. ఇది ఇదేం పని చేస్తుంది? ఇది కోయలాగా అంతేనా? మైలు కొల్లాగా బాగా ఉంది. ఇది ఏం మెత్త కొనుకొచ్చు మంచిగా దాని ఉంది. ఎట్లు చూడు ఏంటండి. అంతే. ఓ రామయ్య, ఇదేందయ్యా ఏమో పీతిరి గద్దలు పట్టుకోవచ్చు. ఇది పీతిరి గద్ద కాదు, పక్షి. పక్షి అనగా సలవడేగా. ఇదేమో పీతిరి గద్ద. ఇది జంగం పక్షి. ఓ రామయ్య, ఇది పీతిరి గద్ద. ఇది కూడా ఆటలకేనా? ఇది కూడా ఆటలకే. ఇది కాపోల మోట మొక్కలు తెగొచ్చినవి. మోట బొక్కలు కాలేగా, ఇది బొంగురము. బొందురమా? అమ్మ, ఇది ఏం చేస్తుంది? అమ్మల దేవతలు, కొమ్మల దేవతలు, పెద్దలు బేతాలైనటువంటి బొంగురం ఉన్నది. పుట్టోలనే బొంగురం ఉంది. కట్టు రీతిగా చాలా ఇది బొంగురం ఆటలాడుతుంది కూడా. ఆటలు ఆడతావా? అవును. ఆడదామా? ఆటలు ఏడాడదాం. ఓ రామయ్య, ఏడాడదామంటారు? ఇలా ఆడగనక మీరు ఏదో రాజా కచేరి కాడ కాకుండా 12 ఎకరాల జంగల మైదాన సాగు అయ్యాలి. చుట్టుముట్టుగా చుక్కలో జనం చూస్తుండగా 12,000 జంగల మైదానం సాగు చేపించి ఓ రామయ్య, నువ్వు ముందుగా నువ్వు పెడతావా మీ పెట్టాలా? మనం ఏమాటాడదాం ముందుగా ముందుగా గొర్రె పడేలు ఆట ఆడదాం. పడేలా వచ్చి నా పడేలు కొట్టి 2 ఉన్నాయి. అవి శక్తి ఏంటాక్తున్నాయి. నా బోడ పడేలు వచ్చింది. పక్క పడేలు ఆట ఆడుతుంది. నా పక్క పడేలు తీసుకురా. ఇంతగానం అది వేసినట్టు. ఓ రామయ్య, నా పడేలు వచ్చాయి. నీ పడేలేది? నా పడే అరే ఓ తమ్మి, రాముతో ఆటలు ఆడుతున్నాము. మన పొడేళ్లకు మంచిగా కళ్ళు సార మంచిగా గట్టిగా రాపించినావురా. గెలవడానికి గుర్తే రాముని పొడేలు ఒక్కటే గుర్తుకు రావాలి. ఆదివారం శనివారం సంత ఆపిస్తున్నా వీటికి. అంతేనా? అరే దీని వైరా దీని మందు వైరా. ఏంటిది? ఏంటిదిరా? పోయి చెక్కపోయి పొట్టు పొట్టుపోయి వెనకాడుకుంటే నా పొడేలు వచ్చినాయి. మీ 7 పొడేళ్ళు, నా ఒక్కది ఒక పొడేలు. ముందుగా మీరు వదిలిపెట్టాను. ఓ రామయ్య, అగో ఇంకో పొడేలు పోతుంది. అర్థమైంది. అది నువ్వు మా పట్ట వచ్చినవా? మీ పట్ట వచ్చినవా? బట్ట ఓ రామయ్య, నువ్వు మా పట్ట వచ్చినవా? మీ పట్ట వచ్చినవా? మీ పట్టమే నేను వచ్చిన. నాకు ఇది పెట్టు. చూస్తామన్నా అరే రాముడు పడే నచ్చింది. అరే ఇది రాముంది కాదు. అరే
నీ చచ్చింది అది వచ్చింది అవి మన పొడేళ్ళు అరే పుర్రే వచ్చింది అరే ఇది మొత్తం 2 పొడేలు అన్ని మీరే అరే ఏడు అరే పిల్లలకి ఇంటికాడ గరం మసాలా నూరవల్ల అవరా చెప్పిన మనం బల్జోల్లో తింటాం కూర చూస్తున్నా చూస్తున్నా బల్జోల్లో మనం అరే ఈ ఏడు అటువంటి ఆట అయిపోయింది అవును కోయాల పన్న వాళ్ళకి అరే నేను మీ ఊరికే వచ్చిన నువ్వే మీరు ఓడలేదు నేను గెలవలేదు రాముని కోళ్ళగా చచ్చిపోయినట్టు చూడరా ఈ కోయిలాగని అనవసరంగా తెచ్చినవరా మనం ఒంగోలు నుంచి. అరే నేను నవాపేట కొనుకొచ్చిండ్రా నా కోళ్ళగా ఎంతో పని నడుస్తాడు అనుకున్నా నవాపేట గిచ్చ వంద నేను అనుకోలేదు ఇది ఎప్పుడు అంగేసారి అన్నల బావలారా ఇప్పుడు రేపు ఇక ఇంకేం ఆడదాం ఇప్పుడు సల్వడేగల పందెం ఆడదాం అవును అలా సల్వడేగల పందెం ఆడతామన్నారు ఒక పక్షి ఉన్నా 7 పక్షులు ఉన్నాయమ్మా 7 పక్షుల కటువంటి కళ్ళు సారు గంగా ఈ కైబెక్కల పెంచి కాళ్ళకేమో కత్తులు కట్టినట పరశురాముడి కొన్నటువంటి గండవేరు పక్షు భుజం మీద పెట్టినాడు 7 పక్షులు వదిలిపెట్టాము కోడి పువ్వు లేక కొక్కర అనుకున్నటువంటి పక్షులు రాముని పక్షి 7 పక్షుల మనిషినప్పుడు దెబ్బ 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 దెట్టు వేలు తాటి పళ్ళ పడ్డట్టు అటువంటి దాని మీద పడ్డాయమ్మా బావలారా అక్కడ పడ్డ ఏంటి అరే ఇది రాముది కాదురా బద్దతోడ ఇది నీది నాది పిట్టగుళ్ళు కాదురా మన సల్వడేవులు సల్వలెచ్చు పడ్డారు సల్వలెచ్చు పడ్డట్లేదురా మన సల్వడేవులు అరే మీ అమ్మ నేను ఎంతో పని చేస్తాయి అనుకున్నా అరే వద్రా అంటే రాత్రి దాపిస్తావు వీటికి ఏదో పొద్దుగాల గట్టి కొట్టాడితే రాత్రి దాపిస్తావి సల్వలొచ్చినాయి అన్నిటికీ అరే బావగారా పందెం లోపల మీరు ఓడలేదు నేను గెలవలేదు అనుకోని కనుకనేమి ఎటువంటి కనుకనేమి పక్షులతోటి అయిపోయింది ఈ పృథివీ భూమండలం లోపల అటువంటి ఎన్ని పండ్లు ఉన్నాయో ఈ భూమి మీద ఎన్ని పండ్లు ఉన్నాయని పండ్లు తీసుకొచ్చి రాశి పుట్ల కొద్దు రాశి వస్తున్నాము రాశి మీద పిడికిలతోటి గుర్తు గుర్తే రసం ఒక్కరికి పోవాలి పిప్పంత ఒక్కరికి పోవాలి రసం వదుకోవాలి పిప్పంత వదుకోవాలి నువ్వు గుర్తు ఫస్ట్ మా దేశంలో ఉన్న పనులన్నీ తీసుకొచ్చి పోసాము అయ్యయ్యో అంత ప్రకారంగా రాముడు కనుక నేను పిడికిలి బిగించి ఆకాశం ముందు లేపిండు గుర్తుతానే ఉన్నాడు రాముడు గుర్తుంది కాబట్టి అరే రసమంతా అవుతుంది నాగరా 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 బావనారా రామయ్య ఏమో నాస్తారు
నువ్వు గుర్తేవో పోతుంది ఇట్లా మరి రసము రసము తిప్పంటే ఒక దిక్కు రసం అట్లా ఉంటది ఆగది. అరే బావలారా ఈ ఆటలలో ఎవరు గెలిచిరు? మేమే కలిసినాం. మీరే గెలిచిరు. అవును. మీ పట్నం నేను వచ్చిన మా పట్నం మేము వచ్చినందుకు అంటారు. బావలారా మీరు ఓడలేదు నేను గెలవలేదు బావలారా. ఈ ఆటలు చాలు ఈ పాటలు చాలు బావలారా. నేను వెళ్ళిపోతా ఉన్నానయ్యో. బావలారా పోతున్నావా? పోతున్నా. ఏడి పోతున్నావు? ఇంకేమున్నాయి? ఉన్నది ఏమండి? ఓ రామయ్య పిడిగుద్దుల పందెం ఆడదాం. పిడిగుద్దుల పందెం ఆడదాం. పిడిగుద్దుల పందెం అంటే? ఓ రామయ్య ఓ మేము ఏడుగురం అమ్ముతాము. అంటే గుద్దులాట. అవును. ఈ ఏడుగురు ఆట అంటే కనుక నన్ను వంగబెట్టి ఏడుగురు గుద్దుతారు.